పయనించే దారిలో ఎన్ని ఆటంకాలున్నా మన అడుగులు మాత్రం గమ్యం వైపు ఉండాలి. ఎంత ప్రయత్నించినా ఎన్నో ఏళ్ళుగా కష్టపడుతున్నా ఫలితం రావట్లేదు అని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ అన్నిసార్లు ఒకే దారిలో ప్రయత్నించే బదులు ఇంకో దారిలో ప్రయత్నిస్తే ఇప్పటికే గెలుపు నీ దగ్గర ఉండేదేమో. గెలుపు కోసం ప్రయత్నించకపోవడం పెద్ద తప్పు. అలాగే ఓడిపోతున్న అదే దారిలో మళ్ళీ ప్రయత్నించడం కూడా పెద్ద తప్పే. 100 సార్లు ఒకే దారిలో విజయం కోసం బయలుదేరే బదులు ఒక్కసారి వేరే దారిలో ప్రయత్నించి చూడు, విజయం నీ సొంతం అవుతుందేమో. గెలుపునకు షార్ట్ కట్స్ ఉండవు, కానీ వేరే దారి దొరకవచ్చు. అందుకే 100 సార్లు ఒకేలా ప్రయత్నించడం కంటే ఒక్కసారి కాస్త ఆలోచించి ప్రయత్నించాలి. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోవాలి. అప్పుడే విజయం నీ సొంతం అవుతుంది.